బాహుబలి ది ఎపిక్ 10 ఏళ్లయింది. అయినా పవర్ తగ్గలా. ఎగ్జాక్ట్గా ఇలానే అనిపించింది సినిమా చూసిన తర్వాత. నేనైతే థియేటర్లో రీరిలీజ్ ప్రీమియర్ అయితే చూశాట్. ఈ సినిమా గురించి స్పెషల్గా నేనేం చెప్పడానికేం లేదు. ఈ సినిమా రిజల్టేంటో అందరికీ తెలుసు. ఆల్రెడీ మ్యాక్సిమం చూసేసుంటారు ఎన్నెన్నోసార్లు. హిందీ లాంగ్వేజ్లో కూడా డబ్ చేసి, మిగతా తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా కంటిన్యూయస్గా వేరే లాంగ్వేజెస్లో కూడా హిందీలో డబ్ అయ్యేలా చేసి బాలీవుడ్ వాళ్ల పొగరణించిన మూవీ ఇది. ఒకటే మాట, బాహుబలి మూవీ ఫ్యాన్స్ అయినా లేదా పొరపాటున అప్పట్లో థియేటర్లో చూడని వాళ్లైనా మిస్ అవ్వద్దు. ఇప్పుడు నిజంగా సినిమా మొత్తం తెలిసినా మళ్ళీ కిక్కిచ్చింది చూస్తుంటే. అయితే ఇంక స్పెషల్గా స్టోరీ, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, ప్లస్సు మైనసు ఇవేమీ కాకుండా, స్పాయిలర్స్లో కాకుండా ఒక ఐడియా ఇచ్చేలా చెప్తా. విధంగా అసలు సినిమాలో ఏం కట్ చేశారు, ఎక్కడ యాడ్ చేశారు, ఇంకా మధ్యలో ఉన్న సర్ప్రైజ్ ఏంటి అనేది సింపుల్గా మాట్లాడి వీడియోని క్లోజ్ చేస్తాను. మూవీ అయితే మెయిన్గా స్లోగా ఫీల్ అయ్యే పోర్షన్స్ అన్నిటినీ పీకేశారు. అన్ని పీక్ మూమెంట్స్ కూడా ఉన్నాయి మూవీలో. ఈ ఎపిక్ మూవీ ఓపెనింగ్ తర్వాత కంప్లీట్గా అవంతిక ఎపిసోడ్స్ అన్నీ, పచ్చబొట్టేసే సాంగ్, రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ లేపేశారు. లవ్ సీన్స్ని రాజమౌళి గారు బ్యాక్గ్రౌండ్ వాయిస్తో చెప్పేస్తారు, ఇలా జరిగింది అలా జరిగింది అంటూ. ఇక డైరెక్ట్గా అక్కడి నుండి మంచి కొండలు ఫైట్ సీన్, తర్వాత శివుడు మహేష్ మర్తిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సరికొత్త సీన్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. ఇంకా ఉన్న ఎంట్రన్స్ ఓల్డ్ సీన్ని రెండూ ప్యారలల్గా చూపిస్తూ ఎన్హాన్స్ చేశారు. ఇప్పుడు భలే ఉందా సీన్. ఇక డైరెక్ట్గా విగ్రహ ఆవిష్కరణ, మళ్లీ కట్ చేస్తే మమతల తల్లి సాంగ్ లేపేశారు. ఆ తర్వాత మనోహరి సాంగ్ కూడా లేపేశారు. ఆ వెంటనే కాలకయ యుద్ధం కంప్లీట్గా ఉంది. ఇక బాహుబలి ది బిగినింగ్ వైకట్టప్పాకు వెళ్ళేటప్పుడు బాహుబలితో ఇంటర్వెల్ ఇక్కడ పడింది. సో బేసిక్గా ఫస్ట్ హాఫ్ ఏమో బాహుబలి ది బిగినింగ్ నుండి, సెకండ్ హాఫ్ ఏమో ది కంక్లూజన్ నుండి. ఇక్కడ ఇంటర్వెల్లో బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1 అనే అప్కమింగ్ యానిమేషన్ ఫిల్మ్ యొక్క టీజర్ వేశారు. చాలా బాగుంది. మెయిన్గా సౌండ్, ఈ స్టోరీ యొక్క గ్లిమ్స్, ఈ యానిమేషన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటో చిన్న గ్లిమ్స్ మనకిందులో ఉంటుంది. కొంచెం క్రేజీగానే ఉంది ఐడియా కూడా. అది నేను రివీల్ చేయట్లేదు, మీరే చూడండి. ఇక మళ్ళీ అదే బాహుబలి ది కంక్లూజన్ సినిమా యొక్క ఎంట్రన్స్ సీన్తో బాహుబలి 2 ఓపెన్ అయింది ఇంటర్వల్ తర్వాత. సీన్స్ మధ్య మధ్యలో చాలా కట్ చేసేశారు. ఇంకా కన్న నిద్రించిన సాంగ్, ఇంకా ఫైట్స్లో చాలా పోర్షన్స్ కొద్దిగా ట్రిమ్ చేసుకుంటూ వచ్చారు. మ్యాక్సిమం బాహుబలి ది కంక్లూజన్ ఆల్మోస్ట్ అలానే కన్వే అయ్యేలా ఉంది. హంసరావాజ్ అండర్లో 2 సాంగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఏమవుతుందో చూసేసాం కాబట్టి, ఇంకా 3 hours 45 minutes రన్ టైం కాబట్టి అప్పటికే 3.5 hours చూసిన మనకి కొంచెం ఓపిక వనసిస్తూ ఉంటుంది. సో అక్కడ ఫైట్ వేగంగా అయిపోతే బాగుందో, ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఫీల్ కలిగింది. సో ఇది బాహుబలి ద ఎపిక్ యొక్క రిలీజ్ ఎక్స్పీరియన్స్. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ క్వాలిటీ అయితే సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా కొన్ని ఏరియాస్లో నాకు బెటర్గా అనిపించింది. సో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.